సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోస్ అయిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు వాళ్ళ మూవీస్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నాగార్జున గారు అనౌన్స్ చేసేసారు. వచ్చే సంక్రాంతికి మా సినిమా ఉంటుందని చెప్పేశారు. మరి మిగతా ముగ్గురు హీరోస్ కూడా తమ సినిమాలతో ఉండబోతున్నట్టుగానే తెలుస్తుంది. అంటే ఫస్ట్ టైం ఈ విధంగా నలుగురు హీరోస్ సంక్రాంతికి రాబోతున్నారా? గతంలో వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? మరి ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈ నలుగురు హీరోస్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద? అంటే సహజంగా సంక్రాంతికి నలుగురు, ఐదుగురు హీరోల సినిమాలు రావటం అనేది మొదటి నుంచి ఉన్నదే. ఈ రోజున కొత్తగా ఇదేదో విచిత్రంగా చెప్పుకుంటున్నారు కానీ ఇంతకుముందు ఉండేది. కాకపోతే మధ్యలో కుమ్మక్కు రిలీజులు అనే పేరుతో కొంతకాలం కట్ చేశారు దీన్ని. కుమ్మక్కు రిలీజ్ అంటే సినిమా పరిశ్రమని నష్టాల నుంచి బయటకు పడేయటం కోసం ఒక హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక పెద్ద హీరో సినిమాకి కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలి అనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసేవాడు. ప్రతి రిలీజ్కి గ్యాప్ ఉండాలి, ప్రతి పెద్ద హీరో సినిమా సాధ్యమైన మేరకు సోలో రిలీజ్ ఉండేలాగా చూడాలి. అలాగే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లలోనూ ఆ సినిమాయే వేయాలి. ఆడియన్స్కి ఆప్షన్ ఇవ్వకూడదు. సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా మాత్రమే చూసే పరిస్థితి కల్పించి తద్వారా ఆ సినిమా ఎంత వసూలు చేయాలో అంతా వసూలు చేసేసిన తర్వాత సినిమాని రంగంలోకి దింపాలి అని ఒక స్కీమ్ చేశారు ఒక దశలో. అది బెడిసి కొట్టింది. బెడిసి కొట్టడం అంటే ఆడియన్స్ నుంచి తీవ్రమైన అసహనం వ్యక్తమైన తర్వాత నెమ్మదిగా ఆ పద్ధతి మార్చి పండగలకి ముగ్గురు హీరోలు, కనీసం ముగ్గురు లేదా నలుగురు వరకు నడుస్తోంది. ఇద్దరు నడవటమే కష్టం అనుకుంటున్న దశలో ఇద్దరిని దింపారు మొదట, తర్వాత ముగ్గురికి పెంచారు, నలుగురు దాకా వెడుతోంది. ఇప్పుడు ప్రతి సంక్రాంతికి కనీసం 3 సినిమాలు పెద్దవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా అదే చూసాం మనం. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కలిసి దాదాపు ఒక అరడజన వచ్చేసినాయి థియేటర్లలోకి. మనశంకర వరప్రసాద్ గారు, దానికి ముందు ప్రభాస్ రాజాసాబు, అదే టైంలో దీని తర్వాత రవితేజ సినిమా భర్త మహాశైలకు, అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా వచ్చింది. ఇంకొక సినిమా అయింది, ఇది శర్వానంద్ ఒక సినిమా వచ్చింది, నారీ నారీ నడుమ మురారి. ఇలా బాగానే వచ్చినాయి సినిమాలు, తక్కువేమీ రాలేదు. వచ్చిన వాటిని కూడా జనాలు బాగానే ఆదరించారు. 100 కోట్ల క్లబ్లోకి నవీన్ పోలిశెట్టిని తీసుకెళ్లారు. నారీ నారీ నడుమ మురారిని కొంత మేరకు ప్రైజ్ చేశారు, ఆనందపరిచారు, మంచి వసూళ్లే ఇచ్చారు. థియేటర్లు కొంచెం స్కార్సిటీ వచ్చింది, నెమ్మదిగా సర్దుకుంటోంది. ఇది ఒక రకమైన రీ రిలీజ్ లాంటి అనుభూతిలో ఉన్నామని చెప్పి ఈ మధ్య డైరెక్టర్ గారు చెప్పుకున్నాడు. అలా మనశంకర వరప్రసాద్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టి వాళ్ళు ఒక కొత్త రికార్డుని స్థాపించారు. అంటే నాన్ పాన్ ఇండియా మార్కెట్లో హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా నిలబడు. భర్త మహాశైలకు పర్వాలేదు అనిపించుకుంది కానీ అది వసూళ్ల పరంగా ఏమీ పెద్ద బెటర్ పెర్ఫార్మెన్స్ ఏం చేయలే. ఇలా నడిచిపోయింది సంక్రాంతి. వచ్చే సంక్రాంతికి, ఈ సంక్రాంతికి ఎలాగైతే అంటే రెండు పెద్ద సినిమాలు అనుకుంటే, 2 పెద్ద సినిమాల్లోనూ ముగ్గురు పెద్ద స్టార్లు ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్, అలాగే ప్రభాస్, ముగ్గురు ఉన్నారు. అలాగే వచ్చే సంక్రాంతికి కూడా లైనప్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారి సినిమా బాబీతో ఉంటుంది సంక్రాంతికి అని చెప్తున్నారు. దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ సంక్రాంతికి ఆయన క్రియేట్ చేసినటువంటి ఆ 375 400 అది ఇంకా తేలాల్సి ఉంది. ఇంకొక 1 వీక్ పెర్ఫార్మెన్స్ ఉంది దాన్ని. ఈ 1 వీక్లో 25 కంప్లీట్ అయితే 400 crore ఒక స్టాంప్ వేసేస్తే వాళ్ళు, అది క్రాస్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ బాబీ సినిమా మీద ఉంటుంది. అది ఒక టార్గెట్ అయితే వాళ్ళకి, ఈ టార్గెట్ ఫిక్స్ చేయడంలో చిరంజీవిని డిజైన్ చేసినటువంటి అనిల్ రావిపూడికి, వెంకటేష్తో కలిసి ఈ రికార్డుని బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఒకటి ఉంది. అలా వాళ్ళిద్దరూ వచ్చే సంక్రాంతికి విడివిడిగా, అంటే వెంకటేష్తోనే ఈసారి కూడా వచ్చాడు ఆయన ఒక రకంగా, చిరంజీవి గారు యాడ్ అయ్యారు అంతే. ఈ సినిమాలో ఈసారి వెంకటేష్ వస్తున్నాడు.
వెంకటేష్తోనే అనిల్ రావిపూడి గారి సినిమా ఉండబోతోంది అనేది ఇప్పటికి కన్ఫామ్ అయిన వార్త. కాబట్టి అదొక హడావిడి, అదొక ఆ పోటీ, ఆ రెండు సినిమాల మధ్య కొంచెం క్యూరియస్ పోటీ ఉంటుంది. అవును. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు గతంలో ఒకసారి పోటీ పడి ఉన్నారు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో. వాళ్ళు దాదాపుగా అదే డైరెక్టర్లు, అదే కాంబినేషన్లు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఈ సంక్రాంతికి. అవును. ఆ సంక్రాంతికి బాబీ చిరంజీవి సినిమా అయిన వాల్తేరు వీరయ్య కొంత ఎడ్జ్ తీసుకుంది. మోర్ ఎంటర్టైనింగ్ గా ఉండటం అనేది ఆ సినిమాకి అడ్వాంటేజ్ గా మారటంతో పాటు రవితేజ అదనంగా ఉండటం వలన ఆ సినిమాకి కొంచెం స్కేల్ పెరిగింది. వీరసింహారెడ్డి ఒక మేరకు వసూళ్లు సాధించగలిగింది. అంటే అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. కాకపోతే వాల్తేరు వీరయ్య ఎడ్జ్ తీసుకున్నాడు. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందా లేదు రివర్స్ అవుతుందా అనేది ఒక చర్చ చేసుకోవచ్చు కావాలంటే. అలా వాళ్ళిద్దరూ సేమ్ కాంబోలో రావటం అనేది ఒక విచిత్రము. అలాగే ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని సాధించిన మణిశంకర వరప్రసాద్ గారు హీరో, డైరెక్టరు విడిపోయి వేరువేరు సినిమాలతో అదే పండక్కి రావటం. అవును. ఈ రెండు కొంచెం విచిత్రమైన అంశాలు. ఈ రెండు విచిత్రమైన అంశాల్లోనూ లింక్ అయి ఉన్నటువంటి హీరోలు చిరంజీవి లింక్ అయి ఉన్నాడు. అంతకు మించి ప్రత్యేకంగా కనిపిస్తున్నది ఏం లేదు. అంటే వెంకటేష్, నాగార్జున ఆప్షనల్ గా, బాలకృష్ణ, చిరంజీవి చాలాసార్లు సంక్రాంతికి తలబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒకసారి వెంకటేష్ ఉంటే ఇంకొకసారి రేస్లో నాగార్జున ఉంటూ వచ్చాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య రేస్ అనేది కీలక అంశం. ఏది చిరంజీవి బాలకృష్ణల మధ్య రేసే మొదటి నుంచి ఇండస్ట్రీలో కొంచెం క్యూరియస్ గా ఉండేది. అవును. ఒక సంక్రాంతికి ఆయన కొడితే ఇంకో సంక్రాంతికి ఈయన కొట్టడం అలా నడిచింది. ఒక సంక్రాంతికి చిరంజీవి సినిమా ఫెయిల్ అయి బాలకృష్ణ సినిమా పెద్ద హిట్ అవ్వటం ఇలాంటివి కూడా జరిగినాయి. నరసింహనాయుడు, మృగరాజు టైంలో అలాగే ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్లీ వాతావరణం నడుస్తోంది. ఈ ఫ్రెండ్లీ వాతావరణం నడుస్తున్నటువంటి టైంలో ఒకళ్ళ సినిమాని ఒకళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనే ట్రెండ్ కూడా మనం చూపించారు. ప్రభాస్ గారు సీనియర్లే అన్నాడు. ఆయన ఏ నోటితో ఆ మాట అన్నాడు, సీనియరే కొట్టుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన జూనియర్ సినిమాలన్నీ కూడా మోస్తరుగా నడిచినాయి. జూనియర్ సినిమాల్లో అనగనగా ఒక రాజు కొంత నిలబడి 100 crore క్లబ్ లోకి వచ్చింది ఆ సినిమా. అతని స్థాయి పెంచిన సినిమాగా ఉంది. అది ఒక ప్రత్యేకత. ఇది మేజర్ గా మొన్న సంక్రాంతికి రేపు రాబోయేటువంటి సంక్రాంతికి ఉన్నటువంటి లింకు. అంతకు మించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఈసారి నాగార్జున గారు విలేజ్ టాపిక్ తో వస్తాడు. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి స్టోరీతో వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ కృష్ణతో చేస్తానంటున్నాడు. అది సినిమా సీక్వెల్ బంగారాజు. అవును, ఈ బంగారాజు ఈ తరహా కథతోనే ఉంటుంది. అది గ్రామీణ నేపథ్యం, దసరా బుల్లోడు, సోగ్గాడు ఆ తరహా కథతో ఆయన ఒక సినిమా చేస్తాడు. వెంకటేష్ తో అనిల్ రావిపూడి చేసే సినిమా అర్బన్ కామెడీ గారే ఉంటుంది. బాబీ చిరంజీవి కాంబోలో వచ్చే సినిమా కొంత యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా లాగా కనిపిస్తోంది. గ్యాంగ్స్టర్ లైఫ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ గారు అందులో ఉన్నారు. అంటే వాల్తేరు వీరయ్య నుంచి చిరంజీవి గారి లైనప్ లో ప్రతిసారి ఎవరో ఒక సపోర్టివ్ రోల్లో ఇంకొక పెద్ద హీరో ఉంటూ వస్తున్నాడు. అది మణిశంకర వరప్రసాద్ లో ఆయన వెంకటేష్ కావచ్చు, అంతకుముందు రవితేజ కావచ్చు, ఈసారి ఆ క్యారెక్టర్ లో మోహన్ లాల్ వస్తున్నాడు బాబీ సినిమాలో. సో అది ఒకవేళ చిరంజీవి గారి సినిమా బాలకృష్ణని క్రాస్ చేసినప్పటికీ మోహన్ లాల్ ఫ్యాక్టర్ కూడా మాట్లాడతారు. రెండోది ఆ సినిమాని కొంచెం పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ చేయాలనే కోరిక కూడా ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోహన్ లాల్ ద్వారా మలయాళం ఇండస్ట్రీని, హిందీ ఇండస్ట్రీని కనెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఒక వ్యూహం ఉంది దానిలో. అందుకని అది గనక పాన్ ఇండియా మార్కెట్ ని సీరియస్ గా అడ్రస్ చేసే సినిమా అయితే లోకల్ మార్కెట్ సినిమాలుగా ఇవి పోటీ పడతాయి, ఈ మిగిలిన 3 సినిమాలు. ఆ పోటీలో కొంత బాలకృష్ణ ఎడ్జ్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒరిజినల్ గా వాళ్ళు అనుకున్న గోపీచంద్ మలినేని అనుకున్నటువంటి లైన్ కి ఇప్పుడు చేస్తున్నటువంటి లైన్ కి తేడా ఉంది. అది కొంత పౌరాణికము అవన్నీ మిక్స్ అయ్యి
ఓ జానర్ అనుకున్నాడు అతను. ఇప్పుడు చేస్తున్నది మామూలు స్టైల్లోనే పెడుతున్నాడు. ఓకే. ఒక రొటీన్ ఫార్ములా స్టైల్లోనే బాలకృష్ణతో కొత్త ప్రయోగం చేయిస్తూ అలా నడిపేద్దాం సినిమానని అనుకుంటున్నాడు అతను. హ్మ్. సో అది కూడా టోటల్గా అవుట్ అండ్ అవుట్ పండగ సెలబ్రేషను ప్లస్ బాక్స్ ఆఫీస్ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా. సో దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలు. ఇది ప్రయాణం. ఈ మధ్యలో చిరంజీవి గారి సినిమా ఇంకోటి ఉంది ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సింది, విశ్వంభర. హ్మ్. విశ్వంభర రిలీజ్ అయ్యి అది ఏ కండిషన్లో ఉంటుందో తెలిస్తే, అది హైప్ ఇస్తే, అంటే మనశంకర వరప్రసాద్ గారి నుంచి ఆయన గ్రాఫ్ని అది పెంచితే, అది ఆ పెరిగిన గ్రాఫ్ మీద ఆ సినిమా నడుస్తుంది. ఓకే. సో చిరంజీవి సినిమా టార్గెట్కి సంబంధించి ఇప్పుడు విశ్వంభర రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుంది, అది కూడా పాన్ ఇండియా మార్కెట్ అంటున్నారు. బహుశా ఆ మార్కెట్ అడ్వాంటేజ్గా తీసుకుని అక్కడ మోహన్ లాల్ని పట్టుకొచ్చారేమో తెలియదు, బాబీ. హ్మ్. ఇలా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతోంది నెక్స్ట్ సంక్రాంతి. అయితే ఇప్పటికున్న లైన్ ఆర్డర్ అది. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగచ్చు. ఫైనల్గా ఏ మూడో నిలబడతాయి అనుకుంటే హ్మ్. అనిల్ రావిపూడి డెఫినెట్గా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. అవును. ఆ సినిమాలో ఒకవేళ సెలబ్రేటివ్ టోన్లో ఒక చిన్న క్యామియో ఏదైనా చిరంజీవి గారితో చేస్తాడేమో చూడాలి. హుహు. అప్పుడు ఆయన ఒకే పండక్కి 2 సినిమాలు అవుతాయి. అవును. ఒకవేళ అలా జరిగితే, అలా చేస్తాడని నేను అనుకోవడం లేదు కానీ చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓకే. వచ్చే సంవత్సరం అంటే ఈ సంక్రాంతికి బ్రైట్గానే ఉంది. జనాలు సినిమాలను ఆదరించారు. థియేటర్లకు జనాలు రారేమో అనుకున్న సందర్భంలో ఇంత భారీ విజయాలను ఇచ్చారు. కాబట్టి కంటెంట్ బాగుంటే డెఫినెట్గా జనాలు థియేటర్కి వచ్చి చూస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ వచ్చే సంక్రాంతికి ఈ రోప్ని వేసింది. అందుకని ఆ సినిమాలు ఎలా సక్సెస్ అవుతాయి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. ఎన్ని వస్తాయి, ఆ వచ్చిన వాటిలో ఏవి నిలబడతాయి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.